హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను దుబాయ్‌లో మీ తెలుగు అమ్మాయిని. ఇవాళ సండే స్పెషల్‌గా చికెన్ ఫ్రై ఫిష్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా అచ్చం హోటల్ స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అదే చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు తీసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అన్ని మసాలా దినుసులు వేసుకొని, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది రైస్ కోసం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్లో రైస్లో కూడా కొన్ని చికెన్ ముక్కలు వేస్తున్నాను అన్నమాట. వెరైటీగా చేస్తున్నాను. మామూలుగా అందరూ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి రైస్లో చికెన్ వేయరు, నేనైతే వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనకైతే 10 నిమిషాల తర్వాత కుక్ చేసిన తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు 2 టీ స్పూన్లు ధనియాల పౌడరు, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను జీలకర్ర పొడి, అలాగే 2 టీ స్పూన్లు కారము, హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని పెరుగు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేనైతే బాస్మతి రైస్ వాడట్లేదు, సోనా మసూరి వాడుతున్నాను. ఇప్పుడు మనము పుదీనా, కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. నేనైతే సోనా మసూరి రైస్ కాబట్టి 3 కప్ తీసుకున్నాను. 3 కప్పుకి 5 కప్స్ వాటర్ తీసుకున్నాను అన్నమాట. ఇవన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే వాటర్ పోసేసుకోవాలి. 5 కప్పు వాటర్ పోసుకోవాలి. చూసారా, మంచిగా మనకు ఆల్మోస్ట్ చికెన్ స్మెల్ అప్పుడే వచ్చేస్తుంది నాకైతే మంచిగా. ఇప్పుడు మనము మూత పెట్టుకొని పక్కనైతే ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, మిగిలిన చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా ఒక 20 మినిట్స్ స్లిమ్లో కుక్ చేసుకోవాలి. మనము మంచిగా ఫ్రై వేగిన తర్వాత కొంచెం మనము కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నాను. 3 ఆనియన్స్ వేసుకోవాలి. చికెన్ బాగా వేగి పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనము ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం సేపు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనము మూత పెట్టేసుకొని మనం ముందుగా రైస్ అటుపక్క వాటర్ వేసాం కదా, వాటర్ మనకి ఇలా మంచిగా పొంగినంత వరకు వాటర్ మంచిగా ఎసురు కాగుతున్నప్పుడు మనం రైస్ తీసుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలి. నేనైతే సోనా మసూరి రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకోలేదు. ఇంకా మూత పెట్టేసుకుంటే మనకు ఆల్మోస్ట్ పక్కన రైస్ అవుతూ ఉంటుంది. మనం పక్కన చికెన్ కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందులోకి చికెన్ ఫ్రైలోకి ఒక చిన్న సైజు టమాటా అయితే కట్ చేశాను. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా చికెన్లో వేసేసుకొని హాఫ్ నిమ్మరసం పిండుకొని తర్వాత ఇందులో కూడా కొంచెం పెరుగు వేసుకొని ఒక 2 టీ స్పూన్ల కారం వేసేసుకొని, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, తగినంత సాల్టు, మనం ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు, కొంచెం కలర్ పొడి వేసుకుంటే మనకు మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. మనకు ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్లో మెంతి కూర చల్లుకుంటే అయిపోతుంది. లాస్ట్లో మనకు రైస్ కూడా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇప్పుడు 1 కప్లో రైసు, 1 కప్లో చికెన్ ముక్కలు తీసుకొని అచ్చం హోటల్ స్టైల్లో మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లో పెట్టుకొని తినేయడమే. చూసారా, టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఇంకెంత ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.